ఇక్కడైతే ఒక గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాలు ఎవరి అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో కాదు, మన శ్రీరాముడు అండ్ సీతాదేవి అండ్ కింద హనుమంతుల వారి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇంకో గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో రాధాకృష్ణుల వారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా పాలరాతితో అయితే చెక్కడం అయితే జరిగిందనమాట. సో శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ విఘ్నేశుడి విగ్రహం కూడా ఉందన్నమాట. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ, ఈ రోజు నేనైతే BAPS స్వామినారాయణ మందిర్ కి అయితే వచ్చేసిన అనమాట. సో ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ ఉందని చెప్పి. సో ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే రసూల్పుర మెట్రో దగ్గర నుంచి జస్ట్ 900 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది. ఎలాంటి టికెట్ ప్రైస్ కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇక లోపలికి ఎంట్రీ అయ్యగానే మనకైతే ఇక లెఫ్ట్ సైడ్ లో స్లిప్పర్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఉంటది. సో అక్కడ స్లిప్పర్స్ పెట్టుకొని అలా కొంచెం ముందుకైతే వచ్చేస్తే మనకైతే టెంపుల్ ఎంట్రన్స్ అయితే అద్దిరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, లుక్ అయితే అద్దిరిపోయింది. సో ఇది BAPS స్వామినారాయణ మందిర్ కాబట్టి సో స్వామినారాయణ ఈ పాదాలు అనుకుంటున్నాను నేనైతే. సో అది కూడా పాలరాతితోనైతే చెక్కడం జరిగింది అనమాట. సో చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి మొత్తం కూడా విజిట్ అయితే చేసేద్దాం. మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మామ. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. చాలామంది రీల్స్ అయితే పెడుతున్నారు, ఈ టెంపుల్ మన హైదరాబాద్లోనే ఉంది, ఇంకా విజిట్ చేయలేకపోతే ఖచ్చితంగా చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది. సో నేను ఇంకా ఇంత మంచిగా ప్రశాంతంగా ఉంటుందా అని చెప్పి విజిట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి అయితే వచ్చేసిన నేను ఇంకా. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. డిజైన్స్ మాత్రం అద్దిరిపోయినాయి అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం కూడా పాలరాతితో అయితే డిజైన్ చేశారు మామ, చాలా బాగుంది. సో ఎలాంటి హడావిడి కానీ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎలాంటి మైండ్ డిస్టర్బెన్స్ అనేది కూడా లేదు ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. సో జనాలు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. సో ఇక్కడ టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది. సో సిటీ కొంచెం దూరంలో ఉంది ఇది, అంటే మెట్రోకి ఆ సౌండ్స్కి చాలా దూరంలో ఉందని చెప్పాలి. సో ఇక్కడ పైన డిజైన్స్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ గోల్డ్ కలర్తో కొన్ని ఆర్కిటెక్చర్స్ చేసినవి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ ఎంట్రన్స్ తలుపులు అయితే గోల్డ్ కలర్తో అయితే చేశారు మామ, చాలా బాగున్నాయి. సో ఇంకా లోపలికి ఎలా ఉందని అయితే నాకు ఎగ్జైటింగ్ ఉంది, లోపలికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్తో కొన్ని చాలా బాగా చేశారనమాట. సో ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ నాకైతే ఇక్కడ టెంపుల్ పైన కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. అంటే కొన్ని మ్యారేజ్కు సంబంధించిన ఇండికేట్ చేసేలాంటివి అయితే ఉన్నాయి. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళెవరో కూడా నాకైతే తెలియదు అనమాట. సో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు వీళ్ళని ఎప్పుడు కూడా నేను చూడలేదు. విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్వామినారాయణ వల్ల శిష్యులు అని అయితే చెప్తున్నారు వీళ్ళు, బట్ నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట. సో చుట్టూ కూడా కొటేషన్స్ అయితే ఉన్నాయి గుజరాతీ లాంగ్వేజ్ లో. అండ్ ఇక్కడైతే ఒక గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాలు ఎవరి అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో కాదు, మన శ్రీరాముడు అండ్ సీతాదేవి అండ్ కింద హనుమంతుల వారి విగ్రహం కూడా ఉందన్నమాట. సో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుల వారి విగ్రహం అయితే కింద ఉంది. అది కూడా పాలరాతితో చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే పక్కన చూసుకుంటే మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అయితే ఉన్నాడనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. పాలరాతితో చెక్కిన విగ్రహాలు ఇవి, అది కూడా గోల్డ్ కలర్ ఫ్రేమ్లో అనమాట. అండ్ ఇది మెయిన్ అనమాట ఈ టెంపుల్లో. సో ఇంకా ఈ గోల్డ్ కలర్ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ లో ఉన్నది ఎవరో కాదు, సో ఇక్కడ స్వామినారాయణ అనమాట. సో ఇద్దరు అయితే ఉన్నారు ఇక్కడ. సో స్వామినారాయణ అనే వీళ్ళిద్దరా లేదంటే నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. బట్ నేను ఫస్ట్ వీళ్ళు ఎవరో అనుకున్నా, బట్ పూజ అయిన తర్వాత తెలిసింది. సో మొత్తం మెయిన్ పూజ అంతా వీళ్ళకే అనమాట. సో స్వామినారాయణ టెంపుల్ అని చెప్పి మరి వీళ్ళు ఎవరో అనేది కూడా నాకైతే తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో రాధాకృష్ణుల వారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట.
అనమాట. ఇది కూడా పాలరాతితో అయితే చెక్కడం అయితే జరిగిందనమాట. సో కృష్ణుడు అండ్ ఇక్కడ రాధా ఉంది. సో ఈ గోల్డ్ కలర్ ఫ్రేమ్లో ఒక ఫ్యాన్ కూడా పెట్టడం జరిగిందనమాట. సో దేవుళ్ళకి గాలి తాకడానికి అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ విఘ్నేశుడి విగ్రహం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ గణేశుల వారి విగ్రహం ఉంది అండ్ వెనకాలే శివ పార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. పాలరాతితో చెక్కడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ గోల్డ్ కలర్ విగ్రహం ఎవరితో కాదు, స్టాచ్యూ ఆఫ్ నీలకంఠ్ వార్ని అంటే ఈయన పేరు. సో ఈయన గురించి నాకైతే తెలీదు, బట్ స్టాచ్యూ ఆఫ్ నీలకంఠ్ వార్ని అని అయితే ఉందన్నమాట. సో ఈయన ఎవరో అయితే నాకైతే తెలీదు, బట్ గోల్డ్ కలర్లో అయితే ఈయన విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని స్టోరీస్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి, బట్ ఆ స్టోరీస్ ఎట్లా అనేది మనకైతే తెలీదు. సో ఇక్కడ చూసుకుంటే రాణి రుద్రమదేవి లాగానే ఉంది కానీ కాదు, ఇక్కడ శ్రీ మహావిష్ణువు అయితే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఎవరో కూర్చున్నారు, చాలా మంది శిశువులకు ఏదో బోధిస్తున్నట్టు అయితే ఉంది, బట్ అది ఆయన ఎవరు అనేది కూడా మనకైతే తెలియదు అనమాట. మొత్తం గుజరాతీ లాంగ్వేజ్ అయితే ఉంది ఇక్కడ, బట్ తెలుగు కాదు హిందీ కాదు అర్థం చేసుకోవడానికి. సో ఇంకా మొత్తం టెంపుల్ అయితే ఇదే అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు కూర్చొని పూజ అయితే జరుగుతుంది అనమాట. సో ఉంటదన్నమాట. సో మార్నింగ్ 7కి ఒక హారతి అండ్ ఈవినింగ్ 7కి ఒక హారతి అయితే జరుగుతుంది. సో ఇంకా బయట చూసుకుంటే మంచిగా పపాయ చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు కూడా మంచిగా ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో చూస్తుంటారు అక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు. సో పపాయ చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కూడా టెంపుల్ కింద చూసుకుంటే కూడా చిన్నపిల్లలు ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నారో. మంచిగా గ్రౌండ్ అయితే ఉంది. ఈ పిల్లలు చూడండి వాటర్తోనైతే ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నారు. సో ఇదైతే టెంపుల్ని కింద నుంచి చూస్తే సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇది సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.